నమస్తే అండి. ఇప్పుడు శివాజీ గారి గురించి అనిష గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది వచ్చి మాట్లాడేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఇంట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు వయసు అయిన వాళ్ళంతా ఉంటారు. వాళ్ళని వచ్చి మనం మంచి చెడు మనం చూసుకుంటాం. అట్లానే మంచి చెడు చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒక నలుగురిలో ఇంట్లో 10 మందిలో ఒకటి తప్పు చేస్తారు. ఆ ఇంటికి పెద్ద వచ్చి చెప్తుంది, ఆడవాళ్ళు ఉన్నాయి, పెద్దోళ్ళు ఉండి, మగవాళ్ళు ఉండి, ఆడవాళ్ళు ఉండి, ఇంటికి పెద్ద ఉండే వాళ్ళు వచ్చి చెప్తారు. ఇలా ఏమనేసి, అమ్మా ఇలా వేసుకొని పోకూడదు, బట్టలు ఇలా వేసుకొని చేయకూడదు, ఇలా జరగకూడదు, ఇలా పోకూడదు అని చెప్తారు. అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు అని చెప్తారు. మనం తప్పని చెప్పలేము. ఒక ఇల్లు ఎట్లా సురక్షితంగా ఉండాలనుకుంటారో అట్టే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి అని ఉంటారు ఒక ఊరికి. అలాగే ఒక పెద్ద మనిషి అని ఉంటారు ఊరికి. వాళ్ళు ఈ ఊరు ఎట్ట మంచి కోరి చూసుకుంటారు. అలాగే ఒక దేశానికి ఉంటారు, వాళ్ళు మంచి చెడ్డ చూస్తారు. ఆ టైప్లోనే ఆయన గారు కూడా, శివాజీ గారు కూడా, అమ్మ మంచిగా వేసుకోండి అమ్మా, వేసుకొని మంచిగా ఉండండి అమ్మా, చేతులు ఎత్తి దండం పెట్టేటప్పుడు ఉండాలి ఆడవాళ్ళు. నిజం చెప్తా ఉన్నాను నేను. మీరు ఎవరైనా ఆడవాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేంత ఉండదు ఇక్కడ. ఏమంటే ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే. దేవుడు అమ్మవారితో పోలుస్తారు. నిజం, ఆయన పోల్చారు కూడా. అమ్మవారితో తల్లితో పోల్చారు. తల్లి అంటే ఏమి? పాలించే తల్లి. అందుకని తప్పు పట్టలేము కదా. ఇష్టంగా వాళ్ళు ఒక్కొక్కరు ఫ్రీగా ఉండాల్సిందే, లేదని చెప్పలేదు. అందరికీ స్వతంత్రం ఉంటుంది. మగవాళ్ళకి ఉంటుంది, ఆడవాళ్ళు. ఎవరు ఈ కాలంలో కట్టి పెట్టేవాళ్ళు ఎవరు లేదు. ఎందుకంటే కట్టి పెట్టలేదు కూడా ఇప్పుడు ఈ కాలం. అప్పట్లో అయితే ఒక 40 సంవత్సరాల ముందు అయితే బ్యాడ్ ఈ సెల్ ఫోన్లు ఇవంతా లేదు, దాంట్లో చూసేది లేదు. అప్పుడు వచ్చి బ్యాడ్ మైండ్ ఉండదు. ఇప్పుడు వచ్చి సెల్ ఫోన్లో చూసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు అయ్యే వాళ్ళ వరకు దాంట్లోనే ఉంటారు. నేను తప్పని చెప్పట్లేదు. వాళ్ళకు జెండర్ నాలెడ్జ్ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాకపోతే అది చెడ్డ తీసుకోకూడదు. మనం చెడ్డది కూడా దాంట్లో చూపించకూడదు పిల్లలకి. ఆ చదువు పైన, వాళ్ళ లైఫ్ పైన, మన తర్వాత వచ్చే తరం పిల్లల పైన పడుతుంది. దానికనేసి కొంచెం మంచి మాటని చెప్పేదానికి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఒకరు కావాలా. ఇప్పుడు ఆయన అనుకుంటాము ఒక మంచి మాట చెప్తా ఉంటాడు, దాన్ని వింటాం, ఏమైపోతుంది మనకు? వినే మాత్రం ఏమైపోతుంది? మంచిగా చెప్తా ఉంటాడు ఆయన. అది నా ఉద్దేశం. అయితే మంచిది ఎవరు చెప్పినా వినాల మనం, అప్పుడుదా మంచిది. మంచిదంటే మంచిగా ఉండడం. మనం పిల్లలకి మనం ఇట్లా ఉండండి, అట్లా ఉండండి, ఇట్లా చేయాలి, అదంతా కాదండి. ఫస్ట్ మనం పిల్లలకి మన వెనకాల ఏమిస్తాం మనం. ఇప్పుడు మన అమ్మ నాయన ఏమి ఇచ్చారు, అది మన పిల్లలకి ఏం మంచి చేస్తున్నాం మనం. మనకేం మంచి జరిగింది మన అమ్మ నాయన కాడి నుంచి, మన తాత అవ్వల కాడి నుంచి. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏమి ఇస్తాం, ఇదిదా మనం చూడాల్సింది, మాట్లాడాల్సింది. మన వల్ల, ఒక పెద్దవాళ్ళ వల్ల చాలా మంది అది ఆలోచన చేయట్లా. స్వతంత్రం ఉండండి, నేను వద్దని చెప్పట్లా, కానీ మనం తర్వాత మన పిల్లలు ఎలా వస్తారు అది తెలియాల మనకి. అది కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎంత ఉండదు. దీంట్లో మంచిగా పెరగాలని ఆశిస్తారు ఎవరు కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచిగా పెరగాలని ఆశిస్తారు. ఆ మంచి మాట గొంతెత్తి ఆయన పబ్లిక్గా చెప్పగలిగినాడు. చెప్పని తప్పేం ఉంది, దాని గురించి తప్పేం లేదు కదా. మనం వింటాం, ఏమైపోతాం. ఒక మనిషి ధైర్యం చేసి సొసైటీలో చెప్పేదానికి వస్తే ధైర్యం చేసి చెప్పినప్పుడు మనం విందాం, ఏమైపోతుంది? విందాము, లేకపోతే వినలేదా సరే వదిలేయండి. మీరు విన్న వాళ్ళు వదిలేయండి, వినేవాళ్ళు వినండి. మంచి మాట తీసుకునే వాళ్ళు తీసుకోండి, వద్దనుకున్న వాళ్ళు వద్దనుకోండి. దీనివల్ల పెద్ద ఈ ప్రాబ్లాలు ఎట్టా ఆపాలని చూడాలి, కానీ ప్రాబ్లం పెంచుకుంటానే పోతా ఉండరు. ప్రతి ఒక్కటి చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ ఎందుకు అవంతా? అక్కడిగా ఆయన మాట్లాడినాడు, అందరూ విన్నారు, సరే వద్దనుకున్నారు, కావాలనుకున్నారు, ఆడికి కట్ చేస్తే పోతుంది. ఇంత ఇష్యూ చేయబడిన అవసరమే లేదనుకుంటా. ఒక పెద్దవాళ్ళుగా వచ్చి దాన్ని ఆపాలి. అది ఎవరు కూడా కానీ, పెద్ద వాళ్ళు కానీ, చిన్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఆపాలా. ఆ ప్రాబ్లం ఆపేవాళ్ళు అక్కడికి. అది మంచిది. మరీ సాగదీసి ఇంత చూపించాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే అయితే మీ అభిప్రాయం ఏమో కమెంట్ చేయండి.